మనం ఇవాళ ఈ 9వ పాసురంలో ఈ వైభవాన్ని మనమంతా కూడా అనుసంధానం చేస్తున్నాం అన్నమాట. ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసి దానిలో ఉన్నటువంటి విశేషంలోకి వెళ్దాం. ఆండాళ్ తిరువడిகளே శరణం. తూమణి మాడుత్త చుత్తం విளக்கெரியா தூபம் கமல துயலன் மேல் கண்வருளம் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்னிச்செவிடோ அனந்தலோ ஏமப்பெருந்தியல் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்று எல்லோரும்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. తూమణి మాడుత్త చుత్తం విளக்கிరియా. గోపికలందరూ కూడా 4వ గోపిక ఇంటి భవనానికి వచ్చారు. ఆమె ఎలా ఉన్నదండి? ఆ భవనం అద్వితీయంగా ఉన్నది, ధగద్ధగాయమానంగా ఉన్నది, మణులతో ప్రకాశిస్తూ ఉన్నది. ఎంత గొప్ప భవనం అండి ఈ భవనము! మా గోకులంలో, మా వ్రజంలో ఇలాంటి ఇల్లు ఎవరికీ కూడా లేదు కదా అబ్బా అని చెప్పి ఆ భవనము యొక్క సౌందర్యాన్ని చూసి వీళ్ళంతా కూడా ఆశ్చర్యపోతున్నారన్నమాట. అంత అందంగా ఉందిట. మణులతో నిర్మించాడు. ఎలాంటి మణులతోనండి? పరిశుద్ధమైనటువంటి నవవిధములైనటువంటి మణులతో నిర్మితమైనటువంటి మేడ, నవరత్నాలతో. మనం ఇటుకలతో కట్టుకుంటుంటాం, కానీ ఈయన గారు అద్వితీయమైనటువంటి నవరత్నములతో నిర్మించినటువంటి మేడట. ఆ మేడలో అద్వితీయమైనటువంటి శయ్య. బా, ఎంత అద్భుతమైనటువంటి పక్కండి ఆ పక్క. ఆ పక్క మీద అలా చేవేసినా శరీరానికి హాయి కలిగిస్తుంది. అలా మేను వాలిస్తే వడలు తెలియకుండా నిద్ర వస్తుందిట. అంతటి అద్వితీయమైనటువంటి సుఖ శయ్యపై చుట్టూ కూడా దీపాలు వెలుగుతుండగా, అగరు యొక్క ధూపము పరిమళిస్తూ ఉండగా, నిద్రొస్తున్నటువంటి ఓ అత్త కూతురా, మణికవాటము యొక్క తలుపును తీయవమ్మా అని అభ్యర్థిస్తున్నారు. ఆయన గారు మంచం మీద పడుకుంది, చుట్టూ దీపాలు పెట్టుకుంది, పైపెచ్చు అగరవత్తుల యొక్క పరిమళం కూడా బాగా వస్తుంది. ఇవన్నీ ఎలా చూస్తున్నారండి? మామూలుగా అయితే గదిలో అయితే ఎవరికీ కనపడం. అది మణిమయ నిర్మితమైనటువంటి భవనం కాబట్టి వీళ్ళందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. ఓ ఎత్తుగా ఉంది భవనం, పైన మంచం ఉంది, దీపాలు ఉన్నాయి, పక్క నుంచి సువాసన బాగా వస్తుందన్నమాట. పొగ రావటం లేదు. పొగ రాకుండా కేవలం సువాసన మాత్రమే బ్రహ్మాండంగా వస్తుందన్నమాట. చక్కగా నిద్రిస్తుందన్నమాట. ఓ అత్త కూతురా అని సంబోధిస్తున్నారు. మణికవాటము యొక్క గడియను తీయవలసినది అన్నారు. దానికి ద్వారం ఎక్కడుందో తెలియటం లేదు, అలాగే గడి ఎక్కడుందో తెలియటం లేదు. అంత మణులతో నిర్మించటం అవటం చేత ఆమె అంతటా ఆమె వచ్చి ఎక్కడ తలుపో గడి ఎక్కడుందో చూస్తే తప్ప వీళ్ళకది తెలియదన్నమాట. ఆ కవాటము యొక్క గడియను తీయవలసినది. ఓ యత్త, నీవైనా ఆమెను లేపవచ్చును కదా, లేపలేవా? ఓ అలాగా, మీ అమ్మాయి ఏమైనా మూగదా? నిచ్చవిడో అనందలో ఏమ పెరుంతియల్ మందిరప్పట్టాలో అని అధిక్షేపం చేస్తున్నారు. ఏమండి, మీ అమ్మాయి మూగదా, లేక చెవిటిదా, లేక ఏమైనా జాడ్యమా, లేక ఎవరినైనా కావలి ఉంచి నిద్ర లేవకుండా ఉండునట్లుగా అట్టిపెట్టారా, లేదా గాఢమైనటువంటి నిద్ర వచ్చునట్లుగా ఏమైనా మంత్రం ఎందుకని అని చెప్పి ఈ రకమైనటువంటి నిష్ఠూర వాక్యాలు అడిగారు. మామాయన్ మాధవన్ వైగుంధన్ ఎండ్రెండ్రు. మహామాయావి,
మాధవ, వైకుంఠవాస అని అనేక నామములను కీర్తించి ఆమెను లేచినట్లుగా చెయ్యుము అని వాళ్ళ అత్తగారు చెప్పిందనమాట. అమ్మాయి, ఆమెను లేపాలి అంటే మీరేమైనా పాట పాడాల్సిందే. ఏ పాట పాడతారు? ఆ అమ్మాయికి తెలివి వచ్చి ఉలిక్కిబడి లేచి వచ్చున్నట్లుగా ఆమెకిష్టమైనటువంటి నామాన్ని కీర్తించండి. ఏమిటా నామం? మామాయన్ మాధవన్ వైగుంధన్ ఎండ్రు అని ఈ రకమైనటువంటి నామాన్ని కీర్తించవలసింది అని చెప్పారనమాట. ఇది 9వ పాసురంలో ఉన్నటువంటి మామూలుగా ఉన్నటువంటి అర్థం అన్నమాట. అయితే దీనికి ముందుగా మనం ఈ గోపికలందరూ కూడా పరమాత్మయే ఉపాయము అనేటువంటి అధ్యవసాయంలో ఉన్నటువంటి వారు. భగవంతుడి కంటే వేరొకడైనటువంటి ఉపాయం ఏదీ లేదు అనేటువంటి అనన్య ఉపాయత్వం తెలిసినటువంటి వారు కాదు. వేరే సాధనమేమీ లేదు. భగవంతుణ్ణి పొందాలి అంటే భగవంతుడి మీద ప్రేమ ఉన్నటువంటి వారు భగవంతుని కొరకు తాముగా చేసేటువంటిది ఏమీ కూడాను లేదు. కేవలం భగవంతుని ప్రేమిస్తే చాలు. ఆ ప్రేమే ఆయన గారు ఏం చెప్తే అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అంతే కదండి. మనం అందరం కూడా అలాంటి వాళ్ళమే. వైష్ణవ సంప్రదాయంలో ఎప్పుడూ కూడా ఆచార్య అనుగ్రహము అనేటువంటి మాటతోనే మనమంతా కూడా అన్ని పనులు చేస్తూ ఉంటాం. ఏ పని చెప్పినా ఆచార్య కటాక్షమండి, ఆచార్య మంగళాశాసనం అండి అని అంటూ ఉంటాం. ఎందుకని ఇలా అంటుంటాం? మనం ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉన్నాం కాబట్టి మనం చేసే మానసిక వాచిక కాయక కార్యాలన్నీ కూడాను ఆచార్యపరమైనటువంటి అనుబంధంతో అనుసంధానంతో జరుగుతూ ఉంటాయి కనుక ఆ భావన ఉంటాం. ఆయనే ఉపాయం, ఆచార్యుడే ఉపాయం. ఆచార్యుడి ద్వారా మనం పొందేటువంటి ప్రధానమైనటువంటి ఉపాయం ఏంటి? భగవత్ ప్రాప్తి. కాబట్టి అలాంటి పరినిష్ఠితమైనటువంటి వాగా ఉండటం చేత వీళ్ళు ఈమె గారు నిద్రపోతూ ఉన్నదనమాట. నిన్నటిదాకా మనకు కొన్ని విశేషాలు జరిగాయి 3 పాసురాల్లో. పక్షుల అరుపులు విన్నాం. ఇవన్నీ కూడా ఏమిటాయా అంటే లేవటానికి సంబంధించినటువంటి చిహ్నాలు, గుర్తులు.